అందరికీ శుభోదయం. చాలా కాలం తర్వాత తెలుగు రాష్ట్రాలకి కేంద్రంలో మంచి ప్రాధాన్యత దక్కింది. ఇటీవల కాలంలో రకరకాల రాజకీయ కారణాల వల్ల తెలుగు రాష్ట్రాలకి గతంలో ఢిల్లీలో ఉండేటువంటి ఇంపార్టెన్స్ తగ్గిపోయింది. ఎస్పెషల్లీ 2014 తర్వాత, విభజన తర్వాత. ఎందుకంటే అంతకుముందు 42 సీట్లు ఉన్న ఉమ్మడి రాష్ట్రం, ఏ పార్టీ ఎక్కువ సీట్లు గెలుచుకున్నా ఆ పార్టీకి చాలా సేవ్ ఉండేది ఢిల్లీలో. మళ్ళీ ఇంతకాలం తర్వాత 2024లో 2 తెలుగు రాష్ట్రాలకు కలిపి 5 కేంద్ర మంత్రులు ఉన్నారు. నిన్న ప్రమాణ స్వీకారం చేసిన వాళ్ళల్లో మొత్తం 71 మంది మంత్రులు నిన్న రాష్ట్రపతి భవన్ లాన్స్లో ప్రమాణ స్వీకారం చేశారు. అందులో 5 తెలుగు రాష్ట్రాలకు చెందిన వాళ్ళు. అందులో 2 క్యాబినెట్ ర్యాంక్, 3 సహాయ మంత్రులు, మినిస్టర్స్ ఆఫ్ స్టేట్ అంటారు. క్యాబినెట్ ర్యాంక్ అంటే క్యాబినెట్ సమావేశాల్లో పాల్గొనేటువంటి అవకాశం వారికే ఉంటుంది, సహాయ మంత్రులకు ఉండదు. సో ఆ రకంగా 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. ఒకరు తెలంగాణ నుంచి, ఒకరు ఆంధ్రప్రదేశ్ నుంచి. 3 సహాయ మంత్రులు ఉన్నారు. అందులో 2 ఏపీ నుంచి, ఒకరు తెలంగాణ నుంచి. నిజానికి ఏపీ కంటే తెలంగాణలోనే బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చిన విషయం తెలుసు మనకి. 8 ఎంపీ సీట్లు ఉన్నాయి తెలంగాణలో. అయినా కూడా ఒక క్యాబినెట్ బెర్త్, ఒక సహాయ మంత్రి శాఖ వచ్చినాయి. వేరాజ్ ఏపీకి ఒక క్యాబినెట్ ర్యాంకు, 2 సహాయ మంత్రులు వచ్చినాయి. కారణం ఏంటంటే ఏపీలో అలయన్స్ ఉంది కాబట్టి, తెలుగుదేశం పార్టీ ఎంపీల మీద ఆధారపడి ప్రస్తుతం కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి వాళ్ళకి ఇచ్చారు. సో మొత్తంగా చూసుకున్నప్పుడు చాలా కాలం తర్వాత తెలుగు రాష్ట్రాలకి 5 మంత్రులు, కేంద్ర మంత్రులు ఢిల్లీలో ఉన్నారు. అది ఒకటి ఆహ్వానించదగిన పరిణామం. ఇందులో ఇక విశేషాలు ఏమని చెప్పుకోవాలంటే, కేంద్ర మంత్రిగా ఆంధ్రప్రదేశ్లో కింజరపు రామ్మోహన్ నాయుడుకి ఇచ్చారు. రామ్మోహన్ నాయుడు ఇటీవల చరిత్రలో బహుశా అసలు స్వాతంత్రం వచ్చిన తర్వాత అత్యంత పిన్న వయస్కుడు క్యాబినెట్లో స్థానం సంపాదించిన వాళ్ళల్లో. రామ్మోహన్ నాయుడుకి 36 ఏళ్ళు ఇప్పుడు, కానీ ఇప్పటికే చాలా సీనియారిటీ ఉంది. 3వ ఎంపీ ఆయన. అంటే 26 ఏళ్ల వయసులో తొలిసారిగా ఎంపీ అయ్యాడు. వరుసగా గెలుచుకుంటూ వచ్చాడు 3వసారి. సో ఆ రకంగా టీడీపీలో కూడా అతను చాలా సీనియర్ కింద లెక్క. అందువల్ల సహజంగానే ఆయనే సెలెక్ట్ చేశారు చంద్రబాబు నాయుడు. ఇంకో కారణం ఏంటంటే, కింజరపు రామ్మోహన్ నాయుడు బీసీ వర్గానికి చెందినవాడు. బీసీలని ప్రోత్సహించడం అనేది టీడీపీకి పొలిటికల్గా ఎప్పటి నుంచో వస్తున్నటువంటి ఒక సాంప్రదాయం. దాంతోపాటుగా ఉత్తరాంధ్రకు కూడా ప్రాధాన్యత ఇచ్చినట్లు ఉంటుంది. ఎందుకంటే చాలా సీట్లు ఇచ్చింది ఈసారి కూడా ఉత్తరాంధ్ర టీడీపీకి. సో ఈ కారణాల చేత రామ్మోహన్ నాయుడుని ఎంపిక చేశారు. రామ్మోహన్ నాయుడు యువకుడు కాబట్టి, చదువుకున్నవాడు కాబట్టి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి చాలా మేలు చేస్తాడని చెప్పి ఆశించాలి మనం. రామ్మోహన్ నాయుడు యాక్చువల్గా వాళ్ళ తండ్రి ఎర్రన్నాయుడు గారు చాలా కీలక పాత్ర పోషించాడు టీడీపీలో. చాలా కాలం పాటు ఆయన వాజ్పేయి హయాంలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడుగా ఉన్నాడు. అప్పుడు గవర్నమెంట్లో చేరలేదు టీడీపీ, కానీ టీడీపీకి చాలా హోల్డ్ ఉండేది ఢిల్లీలో. చాలా పనులు చేయించుకునేవాళ్ళు. ఎర్రన్నాయుడు గారే దానికి కీలకమైన మనిషి ఢిల్లీలో. ఆ రకంగా చంద్రబాబు నాయుడు కూడా ఆయన చాలా సన్నిహితుడు. ఆయన దురదృష్టవశాత్తు యాక్సిడెంట్లో చనిపోయిన తర్వాత ఆయన కుమారుడిగా ఆయన రంగంలోకి వచ్చాడు. వచ్చి తండ్రికి తగ్గ తనయుడు అని చెప్పి రామ్మోహన్ నాయుడు పేరు తెచ్చుకున్నాడు. రామ్మోహన్ నాయుడు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో యువతకి ఒక ప్రేరణగా ఉన్నాడు, ఒక ఇన్స్పిరేషన్గా ఉన్నాడు. సో ఆ రకంగా ఆ ఖ్యాతి అయితే దక్కింది ఆంధ్రప్రదేశ్కి. అత్యంత పిన్న వయస్కుడు, యంగెస్ట్ ఎంపీ ఎవర్ టు బికమ్ ఏ క్యాబినెట్ మినిస్టర్. ఎర్రన్నాయుడు గారు ఢిల్లీలో ఉన్నప్పుడు అక్కడ రామ్మోహన్ నాయుడు ఢిల్లీలో చదువుకున్నారు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఢిల్లీలో చదువుకున్నారు. ఆ తర్వాత యూఎస్కి వెళ్ళి అక్కడ బీటెక్, ఆ తర్వాత ఎంబీఏ కూడా చేశారనుకోండి. ఈ రకమైన ఎక్స్పోజర్ వల్ల ఆయనకి అటు ఈ గ్రామీణ ప్రాంత సమస్యలు, ఎందుకంటే ఉత్తరాంధ్ర నేపథ్యం, ఎర్రన్నాయుడు కుటుంబం అంతా కూడా మరి ఆ గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చింది. సో ఆ బ్యాక్గ్రౌండ్ ఉన్నది, ఢిల్లీ బ్యాక్గ్రౌండ్ ఉన్నది, అదే సమయంలో అంతర్జాతీయ నేపథ్యం కూడా ఉంది ఆయనకి. అందువల్ల చాలామంది గమనించే ఉంటారు, రామ్మోహన్ నాయుడు చక్కని తెలుగు, చక్కని హిందీ, నేటివ్ హిందీ మాట్లాడతాడు చక్కగా. ఢిల్లీ వాళ్ళు మాట్లాడే హిందీ, ఇంగ్లీషు, 3 భాషల్లో అనర్గళంగా చాలాసార్లు పార్లమెంట్లో ప్రసంగించడం చూసాం మనం. సో ఆ రకంగా ఆంధ్రప్రదేశ్కి ఒక మంచి ఎంపీ, ఒక మంచి మంత్రి దొరికాడు ఇంతకాలం తర్వాత. ఇక 2వ వ్యక్తి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, తెలుగుదేశం పార్టీ నుంచి. ఆయన మొదటిసారి ఎంపీ కాబట్టి సహాయ మంత్రిగా ఇచ్చారు ఆయనకి. ఇక్కడ ఒక విషయం చెప్పాలి, మొత్తం ఇండియాలో రిచెస్ట్ నంబర్ 1 ఎంపీ, రిచెస్ట్ నంబర్ 2 ఎంపీ 2 తెలుగు రాష్ట్రాలకు చెందిన వాళ్లే. డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ రిచెస్ట్ ఎంపీ, ఆబ్వియస్లీ రిచెస్ట్ మినిస్టర్ కూడా అవుతాడు. ఆయన 5,700 కోట్ల రూపాయలు ఆయన భార్య కలిపి డిక్లేర్ చేశారు మొన్న ఎఫిడవిట్లో. దానికి చాలా నేపథ్యం ఉంది. ఆయన యాక్చువల్గా చిన్న దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, కానీ మరి మెడిసిన్ చదువుకొని అమెరికా వెళ్ళి అమెరికాలో డాక్టర్గా ప్రాక్టీస్ చేయడమే కాకుండా తర్వాత సొంతంగా వ్యాపారం పెట్టాడు. చదువుకునేటప్పుడే మొదలుపెట్టాడు దాన్ని. దాని పేరు యూ వరల్డ్ అనే కంపెనీ. ఆ కంపెనీ వల్లే ఆయన అంత డబ్బు సంపాదించగలిగాడు.
యూ వరల్డ్ అనేది వాస్తవంగా ఆయన చదువుకునేటప్పుడే, రెసిడెన్సీ చేసేటప్పుడే యూఎస్ఎంఎల్ఈ అని ఒక ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది రెసిడెన్సీ కోసం. దానికి తాను ప్రిపేర్ అవుతూ దానికి మోడల్ పేపర్లు తానే తయారు చేశాడు. ఆ తయారు చేసిన వాటిని ఇంటర్నెట్లో అక్కడ పెట్టడం ద్వారా పాపులర్ అయ్యాడు. సో వీటికి చాలా డిమాండ్ ఉన్నదని చెప్పి యూఎస్ఎంఎల్ఈ వరల్డ్ అని చెప్పి ఒక కంపెనీని కూడా పెట్టాడు. ఆ తర్వాత అది చాలా సక్సెస్ అయ్యి ఇక మిగతా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ ఏవైతే ఉంటాయో అమెరికాలో వాటన్నిటికీ కూడా మోడల్ పేపర్లు తయారు చేయడం మొదలుపెట్టాడు. అంటే ఆన్లైన్ ద్వారా ఈ మోడల్ పేపర్లను పెట్టి విద్యార్థులు తమను తాము టెస్ట్ చేసుకోవచ్చు ఆన్లైన్లో. సో అది ఒక పెద్ద వ్యాపార సామ్రాజ్యంగా విస్తరించి ఇవాళ వేల కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యానికి ఆయన అధిపతి అయ్యాడు. ఆ తర్వాత కంపెనీ పేరు కూడా ఇప్పుడు యూఎస్ఎంఎల్ఏ ఒక్కటే కాదు కాబట్టి యూ వరల్డ్ అని మార్చాడు. అది హైదరాబాద్లో కూడా దానికి ఆఫీస్ ఉన్నది. చాలామంది చూసి ఉండొచ్చు, ఓఆర్ఆర్ మీద వెళ్తుంటే కనిపిస్తుంది. సో ఆ రకంగా ఆ నేపథ్యం ఉన్న వ్యక్తిగా, చదువుకున్న వ్యక్తిగా, డాక్టర్గా, దాంతోపాటు ఆంత్రప్రెన్యూర్గా, అంటే కుటుంబ నేపథ్యం ఏమీ లేకపోయినా కూడా ఒక వ్యాపారంలో ప్రవేశించి చాలా సక్సెస్ఫుల్గా అమెరికాలోనే సక్సెస్ఫుల్గా ఎదిగాడు బిజినెస్ మ్యాన్గా. సో మేనేజ్మెంట్ వ్యవహారాలు అన్నీ కూడా బాగా తెలిసినవాడు, బాగా మాట్లాడగలిగిన వాడు. మొన్న ఎన్నికల ప్రచారంలో కూడా చూసాం ఆయన మాట్లాడే తీరు, ఆయనకున్న అవగాహన అన్నీ కూడా చాలా క్విక్గా గ్రహించాడు. చాలా కాలం పాటు అమెరికాలో ఉన్నా కూడా మరి గుంటూరు వచ్చి మళ్ళీ అన్ని విషయాలని సమగ్రంగా ఆకలింపు చేసుకొని చాలా గట్టిగా నిలబడ్డాడు, రంగంలో గెలిచాడు. కాబట్టి ఆయన కూడా ఆంధ్రప్రదేశ్కి చాలా ఉపయోగపడతాడు ఢిల్లీలో ఉండని చెప్పి అనుకోవచ్చు. ఇక మూడో వ్యక్తి బీజేపీకి చెందినటువంటి భూపతిరాజు శ్రీనివాస వర్మ. ఈయన ఒక కొంచెం విచిత్రమైన కేసు. అంటే ఎప్పటి నుంచో బీజేపీలో ఉన్నాడు ఆయన, దాదాపు 3 దశాబ్దాలుగా ఉన్నాడు ఒక కార్యకర్త. ఫస్ట్ పాయింట్ ఏమిటంటే బీజేపీలో విధేయులుగా ఉన్నటువంటి కార్యకర్తలకి ప్రాధాన్యత ఇస్తారు అని చెప్పడానికి శ్రీనివాస్ వర్మ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఆయన పేరు కూడా చాలామందికి ఆంధ్రప్రదేశ్లోనే తెలియదు, అయినా కూడా ఆయన ఎంపిక చేశారు సహాయ మంత్రిగా. యాక్చువల్లీ ఇంకో గమ్మత్ ఏమిటంటే నరసాపురం సీటుని రఘురామకృష్ణరాజుకి ఇవ్వాలి నిజానికి. దాని గురించి ఆయన గొడవ అందరికీ తెలుసు. కానీ కారణాలు ఏమైనప్పటికీ బీజేపీ వాళ్ళు ఇవ్వలేదు. ఇవ్వకుండా శ్రీనివాస వర్మని ఎంపిక చేసినప్పుడు చాలామంది ఈయనెవరు, ఈయనకి ఎట్లా ఇచ్చారు, ఇక్కడ ఈ సీటు ఓడిపోవడం కోసమే ఇచ్చారా, ఇట్లాంటి అభిప్రాయాలు వ్యక్తమైనాయి. కానీ మొత్తానికి ఆయన గెలవగలిగాడు. అంటే అలయన్స్లో ఉండటం వల్ల కూడా ఒక కారణం కావచ్చు. టీడీపీ జనసేన ఓట్లు కూడా ఆయనకి భారీగా రావడం వల్ల గెలిచాడు. ఆయన్ని ఎంపిక చేశారు బీజేపీలో. నిజానికి బీజేపీలో అందరూ ఏమనుకున్నారంటే ఇప్పటికే 2 సార్లు మంత్రిగా పనిచేసిన, 2 సార్లు ఎంపీగా పనిచేసినటువంటి పురంధేశ్వరి గారు ఉన్నారు. కాబట్టి ఆవిడకి అవకాశం రావచ్చు అని చాలామంది భావించారు. దాంతోపాటు సీఎం రమేష్ కూడా ఆశించాడు, ఎందుకంటే అతను కూడా సీనియర్, రాజ్యసభ సభ్యుడైన 2 సార్లు ఉన్నాడు రాజ్యసభలో. ఇప్పుడు మళ్ళీ లోక్సభకి ఎన్నికయ్యాడు పెద్ద మెజారిటీతోనే. తర్వాత అతను కొంచెం అగ్రెసివ్గా కూడా ఉంటాడు పొలిటికల్గా, కాబట్టి అతను ట్రై చేసుకుంటాడు గట్టిగా, అతనికి ఇస్తారేమో అనుకున్నారు. కానీ వీరెవరిని కాదని భూపతిరాజు శ్రీనివాస వర్మ గారికి ఇచ్చారు. సో ఆ రకంగా మనకి ఆంధ్రప్రదేశ్కి 3 మంత్రులు ఉన్నారు. ఇక తెలంగాణకు వస్తే కిషన్ రెడ్డి గారు ఎప్పటి నుంచో ఉన్నాడు, అందరికీ తెలుసు. ఆయనకి మొన్న 2019 తర్వాత మొదటిసారిగా మంత్రి పదవి ఇచ్చారు కేంద్రంలో. ఇప్పుడు మళ్ళీ 2వ సారి ఇచ్చారు. ఇప్పుడు ఆయన క్యాబినెట్ శాఖ మంత్రి. బండి సంజయ్ బీజేపీని తెలంగాణలో పాపులరైజ్ చేయడానికి, దాన్ని నిలబెట్టడానికి చాలా కృషి చేశాడు అనేటువంటి పేరు వచ్చింది. అందువల్ల ఆయన సేవలను కూడా గుర్తించి బీజేపీ వాళ్ళు ఆయనకు కూడా ఇచ్చారు. మొత్తంగా తెలుగు రాష్ట్రాలకి ఇంతకాలం తర్వాత కేంద్రంలో ప్రాధాన్యత లభించింది. అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పుడు చాలామంది మంత్రులు ఉండేవాళ్ళు ఉమ్మడి రాష్ట్రం నుంచి, ఎందుకంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సీట్లు గెలుచుకునేది ఏపీ నుంచి. అందువల్ల ఎప్పుడు 4 లేక 5 ఉండేవాళ్ళు. మధ్యలో ఈ గ్యాప్ వచ్చింది. ఇంతకాలం తర్వాత మళ్ళీ అదృష్టం కలిసి వచ్చింది తెలుగు రాష్ట్రాలకి, మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి. ఇక ఇక్కడ మరొక అంశం ఏంటంటే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి ఎందుకు ఇవ్వలేదు? ఎందుకంటే చాలామంది అలయన్స్ పార్ట్నర్లకి ఇచ్చారు, అక్కడ కనీసం సహాయ మంత్రి అయినా ఇచ్చారు. అట్లాంటిది జనసేన పార్టీ గురించి ఎక్కడ ప్రస్తావన కూడా రాలా. నిజానికి ఇప్పుడు మొత్తం 71 మంది ఉంటే మంత్రులు, అందులో 30 మంది క్యాబినెట్ ర్యాంక్ మంత్రులు, 5 ఇండిపెండెంట్ ఛార్జ్ ఉన్నటువంటి మంత్రులు, క్యాబినెట్ ర్యాంక్ లేకపోయినా మరొక 36 మంది సహాయ మంత్రులు ఉన్నారు. మరి ఇంతమందిని తీసుకున్నప్పుడు జనసేన పార్టీకి ఎందుకు ఇవ్వలేదు? 11 మంది అలయన్స్ పార్ట్నర్లకి మంత్రి పదవులు ఇచ్చారు, ఇంక్లూడింగ్ టీడీపీ. ఉదాహరణకి జనతాదళ్ సెక్యులర్ హెచ్డి కుమారస్వామి ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇది చాలా తక్కువ సీట్లు వచ్చి అలయన్స్ పార్ట్నర్గా మంత్రి పదవులు పొందిన వాళ్ళు. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే హిందూస్థానీ ఆవామ్ మోర్చా అని బీహార్లో ఒక పార్టీ ఉంది. దానికి ఒక్కరే ఎంపీ ఉన్నారు, జితిన్ రామ్ మంఝీ అని చెప్పి. ఇతను సీనియర్ నాయకుడే, ఒక్కడే ఎంపీగా గెలిచాడు ఆ పార్టీ నుంచి, ఆయనకి మంత్రి పదవి ఇచ్చారు. మరి అట్లాంటిది జనసేనకి 2 ఎంపీలు ఉన్నారు, అయినా కూడా ఇవ్వలేదు. ఏమిటి కారణం తెలియదు. దాని గురించి పవన్ కళ్యాణ్ కానీ జనసేన కానీ మాట్లాడలేదు ఇంతవరకు. మరి ఎక్స్పాన్షన్లో తీసుకునేటువంటి ఉద్దేశంతో అట్లా చేశారా అనేది తెలియదు.
కొంతమంది ఏమో లేదు, ఆ తర్వాత ఎక్స్పాన్షన్లో పవన్ కళ్యాణే స్వయంగా కేంద్రంలో చేరదాం అనుకుంటున్నారు అనేది ఒక మాట. మరోవైపునేమో అసలు రాష్ట్రంలో డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఉండబోతున్నాడు, ఆ పదవి కోరుతున్నారు జనసేన పార్టీ వాళ్ళు అనేది మరొక వార్త. కారణాలు ఏమైనప్పటికీ ఢిల్లీలో మంత్రి పదవి జనసేన తీసుకోకపోవడం అనేది ఆశ్చర్యకరమే. ఎందుకంటే ఇద్దరు ముగ్గురు ఉన్న పార్టీలు చాలా మంత్రి పదవులు తీసుకున్నాయి. నేను చెప్పినట్టు 11 పార్టీలు తీసుకున్నాయి. అట్లాంటిది టీడీపీ ఎందుకు తీసుకోలేదు అనేది ఒకటి. ఇక ఇంకొక విషయం ఇక్కడ మాట్లాడుకోవాల్సింది ఈ క్యాబినెట్కి సంబంధించి. గతంలో చాలా వార్తలు విన్నాం, టీడీపీ స్పీకర్ పదవి అడుగుతోందని, టీడీపీకి ఒక దశలోనైతే 10 వరకు అడుగుతున్నారు, ఇట్లాంటి వార్తలు రాశారు నేషనల్ మీడియాలో. అది సాధ్యమయ్యే పని కాదని చెప్పాను నేను. బహుశా 3 లేక 4 ఇస్తారని చెప్పి అనుకున్నారు. అయితే ఇప్పుడు ఒక క్యాబినెట్ బెర్త్, ఒక సహాయ మంత్రి శాఖ ఇచ్చారు. కానీ ఎక్స్పాన్షన్ ఉన్నప్పుడు బహుశా మరొక సహాయ మంత్రిని ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించి మళ్ళీ ఎక్స్పాన్షన్లో అవకాశం ఉంటుంది అని భావించకపోతే ఈ రకమైన నిర్ణయం తీసుకునేవాళ్ళు కాదు. అంటే రామ్మోహన్ నాయుడు బీసీ వర్గాలకు ప్రతినిధి, చంద్రశేఖరు కమ్మ వర్గానికి చెందినవాడు, మరి దళితులకి సంబంధించి ఇతర కులాలకు సంబంధించి మరొకళ్ళకన్నా ఇవ్వాల్సి ఉంటుంది, ఇవ్వలేదు. అంటే అర్థం ఏంటి, ఎక్స్పాన్షన్లో అవకాశాలు వస్తాయి కాబట్టి అప్పుడు ఇద్దామనేటువంటి ఉద్దేశంతో ఈ రకమైన నిర్ణయం తీసుకున్నారు చంద్రబాబు నాయుడు అని చెప్పి అనుకోవాలి. మరి లేకపోతే దళితులకి మిగతా వర్గాలకి అవకాశం ఇవ్వకుండా ఉండే వ్యక్తి కాదు చంద్రబాబు నాయుడు. పొలిటికల్గా ఆలోచించి చేస్తాడు ఆయన. కానీ ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నాడు అంటే ఎక్స్పాన్షన్లో మరిన్ని మంత్రి పదవులు రావడానికి అవకాశం ఉంది. అందులో భాగంగా జనసేన కూడా రావచ్చు అనేది ఇక్కడ పాయింట్. ఏదేమైనప్పటికీ ఆంధ్రప్రదేశ్కి చాలా నిధులు అవసరం, చాలా సహాయం అవసరం కేంద్రం నుంచి. వీటిని ఉన్నటువంటి 3 మంత్రులు సాధించుకొని వస్తారు. ఈ 5 ఏళ్లలోనన్నా ఎంతో కొంత ప్రయోజనం చేకూరుస్తారు, గడిచిన 5 ఏళ్ల మాదిరిగా కాకుండా. అప్పుడు 22 మంది ఎంపీలు ఉండి కూడా ఎటువంటి ప్రయోజనం లేకుండా అయిపోయింది, 5 సంవత్సరాలు గడిచిపోయినాయి. ఈసారి ఈ 5 ఏళ్లలో కొన్ని ఇంపార్టెంట్ మైల్ స్టోన్స్ సాధించాలి కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చేటువంటి సహాయంతో. ఆల్రెడీ చాలా డిమాండ్స్ ఉన్నాయి, అందరికీ తెలుసు. డిమాండ్గా కాకుండా వాళ్ళతో కలిసి పనిచేసి తెచ్చుకోవాలి అనేటువంటి ధోరణిలో చంద్రబాబు నాయుడు ఉన్నాడు ఈసారి. గతంలో లాగా 2018లో తగాదా పెట్టుకున్నాడు, ఆ రకంగా కాకుండా ఈసారి బీజేపీ తోటి ఆ సాన్నిహిత్యాన్ని మెయింటైన్ చేసి వాళ్ళని కన్విన్స్ చేసి ఎక్కువ నిధులు తెచ్చుకోవాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నాడు. అందువల్లనే బయటపడి ఏది కూడా మాట్లాడలేదు. కేంద్ర మంత్రివర్గ నిర్మాణానికి సంబంధించి కూడా వాళ్ళు ఏది ఇస్తే అదే తీసుకున్నారు. శాఖలు కూడా కేంద్ర ప్రభుత్వం ఏవిస్తే అవే తీసుకోవడానికి రెడీగా ఉన్నారు అనేది సమాచారం. నిధులు తీసుకురావడం అనేది అల్టిమేట్ టెస్ట్. ప్రజలు చూసేది అదే చివరికి. ఎన్ని నిధులు తీసుకొచ్చారు, ఏ రకమైనటువంటి అనుమతులు సాధించారు, ఎంత ప్రయోజనాన్ని పొందగలిగారు కేంద్రం నుంచి మద్దతు పలకడం ద్వారా, ఎన్డీఏలో ఉండటం ద్వారా, అది ప్రజలకు కావాల్సింది.